హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొండకాయ పచ్చడి నిల్వ ఉండేటట్టుగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. దొండకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి. 1/2 kg దొండకాయలకి 1/2 kg ఆయిల్ అనేది పడుతుంది. బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. కొద్దిగా 50 గ్రాముల చింతపండు పులుసుని తీసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. లేదా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ చింతపండుని తీసుకుంటున్నాము. కొద్దిగా పసుపు వేసుకొని బాగా మరగనిచ్చాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అది మన రుచికి తగ్గట్టు బాగా దగ్గరికి మరగనివ్వాలండి. మరిగిన రసాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. తాలింపు కోసం 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలని దంచేసి వేసుకోవాలి. 4 ఎండుమిర్చిని ముక్కలుగా వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా వేయించేసి పెట్టుకున్న దొండకాయ ఫ్రై పీసెస్ని కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అది మన టేస్ట్కి తగ్గట్టు. అలాగే ఒక చిన్న గ్లాస్ కారాన్ని, 1 కప్పు మెంతిపిండి, ఆవు పిండి కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్ కోసం. తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి అనేది నిల్వ ఉండాలి కాబట్టి అది మన ఇష్టం. ఎంత ఎక్కువ కనిపించాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. నిల్వ ఉండేటట్టు ఆయిల్ని బాగా మిక్స్ చేశాక సాల్ట్, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు. దొండకాయ పచ్చడి నిల్వ ఉండేటట్టుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. నాకైతే ఇలా చాలా చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు.